నమస్కారం అండి. నమస్తే సార్. సో ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, క్యాన్సర్ హాస్పిటల్స్ ఇండియాలో చాలా ఉన్నాయి, కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే హాస్పిటల్కి వచ్చేసరికి 3rd స్టేజ్ 4th స్టేజ్లో క్యాన్సర్ పేషెంట్స్ హాస్పిటల్కి రావడం జరుగుతుంది. సో దానివల్ల పబ్లిక్ ఒక మెసేజ్ ఏముందంటే, క్యాన్సర్కి వెళ్ళినా ట్రీట్మెంట్ అవ్వదు, లాస్ట్ స్టేజ్లో మేము వెళ్ళేసరికి లాస్ట్ స్టేజ్లో ఉంది, ఏం ట్రీట్మెంట్ చేయలేకపోతున్నాము, కీమో ఇచ్చాము, రేడియేషన్ ఇచ్చారు, ఒక 5 నెలలు 6 నెలల్లో పేషెంట్ చనిపోయారు. ఇదే ఒక అపోహ పబ్లిక్లో ఉంది. కానీ యాక్చువాలిటీ ఏంటంటే మిగతా బీపీ, షుగర్, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లమ్స్ లాగా క్యాన్సర్ కూడా ఒక పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్లో పరమాత్ముడు పెట్టింది, ఒక రోగి కోసం పెట్టిన డిసీజే. సో ఈ క్యాన్సర్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి, కానీ ముఖ్యంగా ఎర్లీ స్టేజ్లో హాస్పిటల్కి పేషెంట్ రాగలిగితే 100%గా క్యూర్ చేయగలుగుతాం. సో మా హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ కానీ, ఏ క్యాన్సర్ హాస్పిటల్ వచ్చే పేషెంట్స్ కానీ 80 to 90% 3rd స్టేజ్ 4th స్టేజ్లోనే పేషెంట్స్ హాస్పిటల్కి వస్తారు. ఫస్ట్ స్టేజ్లో ఏ క్యాన్సర్ హాస్పిటల్స్కి పేషెంట్స్ మేము చూడట్లేదు. గత 15-16 సంవత్సరాల నుండి మేము ఓపీలో ఎక్కడ చూసినా కూడా ఏ పేషెంట్ చూసినా 3వ దశ 4వ దశ. ఎందుకంటే స్క్రీనింగ్ అనేది మన భారతదేశంలో పబ్లిక్కి అవేర్నెస్ లేదు. అంటే మనం ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం వచ్చిందంటే ముందే హార్ట్ డాక్టర్కి వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలి, బ్రెయిన్ ప్రాబ్లం ఉంటే మెదడు డాక్టర్కి వెళ్ళి ముందే టెస్ట్ చేయించుకోవాలి, బీపీ ఉందా, షుగర్ ఉందా, ఇలాంటి క్యాంప్స్ కూడా ఇండియాలో చాలా జరుగుతాయి. బీపీ క్యాంప్స్, షుగర్ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్స్ ఎక్కడ ఏం జరగట్లేదు. ఒకవేళ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ అనగానే పేషెంట్లో మైండ్లో ఏముంటుంది, వెళ్ళి క్యాంప్ చేయగానే మాకు క్యాన్సర్ ఉందని నిర్ధారణ చేస్తారు, ఆ తర్వాత మాకు రేడియేషన్, సర్జరీ, కీమో ఇచ్చేసేస్తారు, మా లైఫ్ పాడైపోతుందనే ఒక అపోహ ఆల్మోస్ట్ ఎవ్రీ పీపుల్లో అదే అపోహ ఉందన్నమాట. సో ఈ అపోహ ఉంది కాబట్టి ఈ అపోహ క్లియర్ చేస్తేనే మనం క్యాన్సర్ని మనం పూర్తిగా జయించవచ్చు. క్యాన్సర్ని ఫస్ట్ స్టేజ్లో ఐడెంటిఫై చేస్తే తప్పకుండా పూర్తి స్థాయిలో క్యూర్ ట్రీట్మెంట్ చేయవచ్చు. ఇండియాలో ఏ క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్నా ప్రతి హాస్పిటల్లో కూడా ఇప్పుడు ఫెసిలిటీస్ కూడా, క్యాన్సర్ హాస్పిటల్ అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి, ట్రీట్మెంట్ చేయడానికి ఆల్ ఫెసిలిటీస్ ప్రస్తుతం ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. కానీ 3rd, 4th స్టేజ్లో రావడం వల్ల ఇబ్బంది జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే మనం ఏమనుకున్నామంటే ఉమెన్ అండ్ మెన్ అంటే మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇద్దరికి క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ చేయాలని ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి, సో ఇండియాలోనే ఇది ఫస్ట్ టైం, అంటే ఇంత మెగా క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ చేయడంలోనే ఇండియాలోనే ఫస్ట్ టైం. సో స్టాటిస్టిక్స్ ప్రకారంగా చూసుకుంటే ఏంటంటే 1,00,000 మందికి ఒక 200 మంది క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు, 1,00,000 మందికి 200 మంది. ఇప్పుడు వరంగల్ డిస్ట్రిక్ట్ ఒక 20 lakhs పాపులేషన్ అంటే ఒక 40,000 క్యాన్సర్ పేషెంట్స్ స్టాటిస్టికల్ ప్రకారం ఉంటారు. సో 40,000 అంటే వరంగల్ ట్రీట్ చేయాలి అంటేనే ఆల్ హాస్పిటల్కి పేషెంట్స్ వస్తే కూడా 100 హాస్పిటల్స్ అయినా కూడా క్యాన్సర్కి సరిపోరు. సో మా ఒక్క హాస్పిటల్ మేము ఇప్పుడు ఒక 500-1000 మెంబర్స్కి ట్రీట్ చేయగలుగుతాం, అంతకంటే కూడా మనం ట్రీట్ చేయాలి. అంటే మనం చూసే ఈ క్యాన్సర్ ఏంటో ఓన్లీ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. మిగతా వాళ్ళు ఎవరు క్యాన్సర్ అనగానే ఇంట్లోనే పేషెంట్ వదిలేయడం. ఒక ఫ్యామిలీలో బ్రెస్ట్ క్యాన్సర్ ఉమెన్ ఉంటే తప్పకుండా వాళ్ళ ఫ్యామిలీలో లేడీస్ కూడా వచ్చే ఆస్కారం, అంటే 5 జనరేషన్ వాళ్ళకైనా 2 జనరేషన్ వాళ్ళు కూడా ఒకసారి ముందే స్క్రీనింగ్ టెస్ట్లు చేయించుకోవాలి. అదే అమెరికా అనుకోండి, ముందే టెస్ట్లు ఏమి రాకముందే అన్ని టెస్ట్లు అని చేయడం జరుగుతుంది. ఫ్యామిలీలో ఒకరికి ఉందంటే ముందే దానికి స్కానింగ్ అన్ని చేయించేసుకొని ముందే రొమ్ము కూడా తీసేసుకునే పరిస్థితిలో యుఎస్ వాళ్ళు ఉన్నారు. మనలో ఏంటంటే మహమ్మారితో టెస్ట్లు చేయించు. సో ఎవరికైనా ఫ్యామిలీలో క్యాన్సర్ ఉందంటే వాళ్ళకి ఏ వయసు వారికైనా స్క్రీనింగ్ పరీక్షలు చేయడానికి వీఆర్ రెడీ. అది మేల్ కానీ ఫీమేల్ కానీ ఏ వయసు అయినా ఫ్యామిలీలో క్యాన్సర్ హిస్టరీ ఉంటే వాళ్ళు వస్తే వాళ్ళది అది ఏ క్యాన్సర్, రొమ్ము క్యాన్సరా లేకపోతే కడుపు క్యాన్సర్, ఏ క్యాన్సర్ దానికి సంబంధించి స్క్రీనింగ్ పరీక్షలు కూడా మనం చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఏంటంటే ఒక 15 members టీం ఒకటి తయారు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ క్యాంప్ సక్సెస్ఫుల్ కావాలి అంటే వికాస్ తరంగిణి వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. మేము ఎలా చేస్తామో మీరు కూడా అలాగే హార్డ్ వర్క్, ఎందుకంటే పేషెంట్ పూలింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పేషెంట్కి ఏంటంటే క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తే భయపడొద్దు అని చెప్పి పేషెంట్స్ అందరూ పూల్ చేయగలిగితే, పూల్ చేసిన తర్వాత మా దగ్గరికి ఒక కాల్ సెంటర్ ఒకటి ఉంది. కాల్ సెంటర్ ఫోన్ నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఏముంటే కాల్ సెంటర్ ఫోన్ చేస్తే పేరు నమోదు చేసుకోవడం జరుగుతుంది. పేరు నమోదు చేసుకొని జరిగి అపాయింట్మెంట్ ఏ రోజు రావాలి అనేది మేము అపాయింట్మెంట్ ఫిక్సప్ చేసి వాళ్ళని ఇక్కడ హాస్పిటల్ రమ్మని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ వాట్సాప్ గ్రూప్ లో కూడా ఏదైతే మన ఈ ప్రోగ్రామ్ ఉందో దాంట్లో ఒక స్కానర్ కూడా ఉంటుంది అనమాట. మీరు ఏమంటే వాట్సాప్ గ్రూప్ లో
ఇది యాడ్ ఏదైతే మీరైతే పంపించగలిగితే ఆ స్కానర్ ఉంటే స్కానర్ ఒకవేళ మీరు స్కాన్ చేశారనుకోండి ఆటోమేటిక్గా గూగుల్ ఫామ్ ఒకటి జనరేట్ అవుతుంది. ఆ గూగుల్ ఫామ్లో పేషెంట్ పేరు అడ్రస్ అన్ని మొత్తం మీరు ఫిల్అప్ చేసుకోరు అనుకోండి, మళ్ళీ మా కాల్ సెంటర్ దగ్గర నుండి మీకు ఇమీడియట్గా కాల్ వస్తుంది. అంటే ఎడ్యుకేటెడ్ పేషెంట్స్ అంటే ఆటోమేటిక్గా మీరు గూగుల్ ఫామ్ జనరేట్ చేసుకొని మా హాస్పిటల్కి నెంబర్ వచ్చేస్తే మా గూగుల్ ఫామ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసి మళ్ళీ మీకు కాల్ చేసి ఏ రోజు రావాలనేది చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మ్యాసివ్గా చేస్తున్నాం కాబట్టి స్ట్రీమ్ సిస్టమేటిక్ గా అన్ని వర్క్స్ అన్ని చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మీకు కొన్ని ఫామ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు విలేజ్ పీపుల్ వాళ్ళకు ఈ గూగుల్ ఫామ్స్ ఇవన్నీ ఫిల్అప్ చేయడం కష్టం కాబట్టి ఈ క్యాన్సర్ సంబంధించిన ఈ వికాస్ తరంగి వాళ్ళకు కూడా మేము కొన్ని ఫామ్స్ ఇస్తాం. ఫామ్ లో ఏముంటుందంటే పేషెంట్ ఏజ్, ఆ తర్వాత అడ్రస్, ఆధార్ కార్డ్ నెంబరు, ఉమెన్ కి అయితే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ, ఎంతమంది పిల్లలు, ఇంట్లో ఎవరికైనా క్యాన్సర్ ఉందా లేదా, మెయిల్స్ అయితే ఏమైనా స్మోకింగ్ ఆల్కహాల్ హిస్టరీ ఏమైనా ఉందా, ఇంతకుముందు ఏమైనా క్యాన్సర్కి ఏమైనా ట్రీట్మెంట్స్ ఏమైనా అయ్యా, ఫ్యామిలీలో ఏమైనా క్యాన్సర్ ఉందా, మొత్తం ఫామ్ అంతా ఉంటుంది అనమాట. ఆ ఫామ్ మొత్తం మీరు ఫిల్ చేయగలిగా మీరు ఫామ్ ఫిల్ చేసి నేను ఒక స్క్రీన్ షాట్ చేసి మాకు పంపించినా కూడా మేము కూడా మళ్ళీ డేటాను అంతా మళ్ళీ మా సిస్టంలోకి తీసుకొని చేయడం జరుగుతుంది. దాని తర్వాత దీనికి సంబంధించి ముందు హాస్పిటల్ బయటనే ఒక రిజిస్ట్రేషన్ కౌంటర్ ఒకటి స్టార్ట్ చేశారు. సో ఏ క్యాన్సర్ స్క్రీనింగ్ వాళ్ళు, వికాస్ తరంగి వాళ్ళు కానీ ఎవ్రీబడి, ఈ 35 years దాటిన ఉమెన్ కానీ 50 దాటిన మెయిల్ కానీ ఎవరైనా వస్తే ఇమీడియట్ గా రాగానే హాస్పిటల్ ఫస్ట్ లోనే మనం రిసెప్షన్ ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. రాగానే వాళ్ళు కూడా ఒక డీటెయిల్స్ అన్ని తీసేసుకుని అక్కడ నుండి హాస్పిటల్ ఎక్కడికి వెళ్ళాలి అంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ హాస్పిటల్ అవుతుంది. రిజిస్ట్రేషన్ అయిపోయినాక మెయిల్ పేషెంట్స్ అనుకోండి, మెయిల్ పేషెంట్స్ అయితే మేము చూడడం జరుగుతుంది, లేకపోతే మా టీమ్ డాక్టర్స్ ఆ రోజు ఎవరు స్పెసిఫైడ్ ఉన్నారో వాళ్ళు చూడారు. ఫీమేల్ అనుకోండి, మా డాక్టర్ సుమిత్ర మేడం ఫీమేల్ పేషెంట్స్ అందరూ చూడరు. చూసి స్క్రీనింగ్ సంబంధించిన ఇనిషియల్ పరీక్షలు ఏమున్నాయి, మేల్స్ కి ఫిమేల్స్ కి 2 పరీక్షలు అన్ని చేయడం జరుగుతుంది. ఒకవేళ మేము చూడగానే కొంతమందికి ఏంటంటే ఏ టెస్ట్ చేయకుండా కూడా నోట్ ఓపెన్ చేయగానే నోట్లో క్యాన్సర్ అనిపించింది అనుకోండి, మేము ఇమీడియట్ గా ఉచితంగా ఒక బయాప్సీ పరీక్ష కూడా చేస్తాం. రొమ్ములో గడ్డ అనిపించింది అనుకోండి, అసలు మేము ఏమి స్కానింగ్ చేయాలి. ఇప్పుడు ఇండియాలో ఉన్న పరిస్థితి ఏంటంటే మీరు ఏ టెస్ట్ చేయకపోయినా హాస్పిటల్ కి పేషెంట్ ఒకసారి వస్తే కూడా చూస్తే కూడా ఒక 20-30% అయింది. మేడం చూసి రొమ్ములో గడ్డలాగా ఉందనుకోండి, ఇమీడియట్ రొమ్ముకు సంబంధించిన ఆ క్యాన్సర్ పరీక్ష, దానికి సంబంధించిన సూది పరీక్ష, ఒకవేళ క్యాన్సర్ డయాగ్నోస్ అయితే మన హాస్పిటల్లోనే క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అంటే స్క్రీనింగ్, డయాగ్నోసిస్, ట్రీట్మెంట్ కూడా. సో ఈ ప్రకారంగా ప్లాన్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మా ప్రతిమ ఫౌండేషన్ గా ఇదొక క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సు కూడా ఒకటి ఉంది. ఆ బస్సులో మేము మాట్లాడిన ఏవైతే పరీక్షలు అన్ని దాంట్లో ఉన్నాయి. అంటే దానికి సంబంధించిన ఆ బస్సులో ఒక ఎక్స్రే ఒకటి ఉంటుంది, దాని తర్వాత రొమ్ముకు సంబంధించిన మ్యామోగ్రామ్, గర్భసంచికి సంబంధించిన పాప్స్మియర్ టెస్ట్, ఆ తర్వాత బ్లడ్ టెస్ట్లు చేయడానికి బస్ మొత్తం అలా డిజైన్ చేశారు మా చైర్మన్ శ్రీనివాసరావు గారు, అన్ని మేడం, ప్రతిమ ఫౌండేషన్ అంతా కలిపి ఒక బస్ డిజైన్ చేశారు. అది 5-6 years రూరల్ ప్లేసెస్ అన్నిటికీ తిరిగి ఈ క్యాంప్స్ అన్ని చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ ఎవరైనా మన హాస్పిటల్కి రాలేదనుకోండి, మా బస్సు కూడా ఆ ఏరియాకి వెళ్ళి కూడా స్క్రీనింగ్ చేయడానికి కూడా దానికి కూడా ఒక్కసారి ఇది సక్సెస్ఫుల్ గా అయినాక నెక్స్ట్ ఆ బస్సు ద్వారా స్టేట్ వైడ్ ఎలా చేయాలనేది కూడా మా ప్రతిభ ఫౌండేషన్ వాళ్ళు ఇంట్రెస్ట్ కూడా, సో ఆ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మా హాస్పిటల్లో కూడా వీ హ్యావ్ 1 or 2 vehicles ఉన్నాయి. దగ్గర వాళ్ళు డైరెక్ట్ గా రావచ్చు, దూరం వాళ్ళకి ఏంటంటే వీక్లీ వన్స్ మా బస్సు మా వెహికల్ ఏదైనా ఉంటే ఆ ఏరియాకి వెళ్ళి అక్కడ కూడా వెళ్ళి పేషెంట్స్ చూడడం కూడా జరుగుతుంది. కొంతమంది ఇక్కడ రాలేదనుకోండి, మీరు వికాస్ తరంగం ద్వారా ఏదైనా విలేజ్ కానీ మండల్లో ఆ రోజు మేము 100 మందిని రెడీ చేసామని చెప్తే మా వెహికల్ అక్కడికి వస్తుంది, మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ కూడా అక్కడికి వస్తారు, వచ్చి ఆ తర్వాత ఏమైనా అవసరం ఉంటే ఇన్వెస్టిగేషన్స్ కానీ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఏంటంటే మేము ఇంకో సాఫ్ట్వేర్ కూడా ఒక డెవలప్ చేస్తున్నాం. ఏంటంటే అక్కడ ఉంటే రిమోట్ గా వీడియో కాలింగ్ కూడా, పేషెంట్ ఉంది అనుకోండి, క్యాన్సర్ పేషెంట్ ఉంటే మా డాక్టర్ అక్కడ ఉండి చూసి ఏదంటే ఇమీడియట్ గా మాకు వీడియో కాల్ చేస్తే మేము ఇమీడియట్ గా చూసి ఇది కూడా ఇమీడియట్ గా తీసుకురండి అని, పేషెంటే రావాల్సిన అవసరం లేదు. సో ఆ ప్రకారంగా కూడా వీఆర్ ప్లానింగ్. అంటే చాలా మారుమూల పేషెంట్ కి మా డాక్టర్ వెళ్ళలేదు, ఓన్లీ మీరే అక్కడ ఉన్నారు అనుకోండి, పేషెంట్ ఒక్కరు మీరు ఇమీడియట్ గా వీడియో కాల్ చేశారు అనుకోండి, ఈ పేషెంట్ ఇలా వీడియో కాల్ ఇలా ఉంది అంటే ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి దానికి కూడా ఏం చేయాలనేది కూడా ప్లాన్ చేస్తున్నాం. సో పేషెంట్ ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు, స్క్రీనింగ్ చేయించుకోవచ్చు. వారానికి ఒకసారి మా వెహికల్ ఏ విలేజ్ లో ఉంటే అక్కడికి వస్తుంది అంటే అక్కడ కూడా చేయించేసుకోవచ్చు. అసలు ఇక్కడ ఏ ఫెసిలిటీ లేదు, ఏమి లేదు అంటే కూడా మీరు ఒకసారి ఆ పేషెంట్ ఏదైనా ఉంటే ఒకసారి వీడియో కాల్ కానీ ఏదైనా ఉంటే మాకు చేయవచ్చు. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే ఏదైతే మేము చార్ట్ లో ఉందో ఆ చార్ట్ లో ఏంటంటే పేషెంట్ హిస్టరీ, కొంతమంది ఏం చేస్తారంటే
పరీక్షలు కూడా క్యాన్సర్ సంబంధించిన పరీక్షలు కూడా బయట అయిపోతూనే ఉంటాయి, కానీ పేషెంట్కి అయిపోయినామని తెలియదు సాధారణంగా. ఇప్పుడు ఏంటంటే క్యాన్సర్కి ఏవో పరీక్షలు ఉంటాయని అనుకుంటారు, కానీ రెగ్యులర్గా చేసే పరీక్షలు. బ్లడ్ క్యాన్సర్కి అనుకోండి సిబిపి పరీక్ష అనేది రెగ్యులర్గా అంతా చేస్తూనే ఉంటారు, సిబిపి పరీక్ష. ఆ తర్వాత కడుపులో మంట ఉంటే చాలా మంది అల్సర్ ఉందా లేదని ఎండోస్కోపీ పరీక్ష చేయించేసుకునే ఉంటారు. మోషన్లో ఏదైనా బ్లడ్ పడితే కొల్నోస్కోపీ పరీక్ష చేయించుకునే ఉంటారు. ఆ తర్వాత బయట ఏదైనా వెళ్తే దగ్గు కానీ ఆయాసం ఉంటే ఛాతికి సిటీ స్కాన్ కానీ చెస్ట్ సిటీ కానీ ఛాతికి ఎక్స్రే చేయించేసి, కడుపు నొప్పి ఉందంటే సాధారణంగా అల్ట్రాసౌండ్ స్కానింగ్ బయట చాలా మంది చేసుకుంటారు. ఇవన్నీ టెస్ట్లు చేయించుకొని కూడా వాళ్ళకు తెలియదు మేము టెస్ట్ దీంట్లో క్యాన్సర్ కూడా తెలుస్తుంది అనేది కూడా పబ్లిక్ అవగాహన లేదు. సో నేను చెప్పేది అంటే వికాస్ సార్, ఇంకా మీరు ఎప్పుడైతే డేటా కానీ వెళ్ళినప్పుడు ఏంటంటే పాత రిపోర్ట్స్ ఏమున్నాయో ఒక్కసారి మీరు కలెక్ట్ చేసుకున్నారు. పాత రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకుంటే మాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. క్యాన్సర్ పరీక్షలు ప్రతి నెల చేయాల్సిన అవసరం లేదు, ప్రతి నెల చేయాలి. ఇప్పుడు రొమ్ముకు సంబంధించిన పరీక్ష సంవత్సరానికి ఒకసారి చేస్తే సరిపోతుంది, ఒక్కటేసారి సంవత్సరానికి ఒకసారి, ఎవ్రీ ఇయర్కి ఒకసారి చేయించుకుంటే సరిపోతుంది. ప్యాప్స్ మీరు కూడా 35 ఏళ్ళ తర్వాత సంవత్సరానికి ఒకసారి చేయించుకున్నారు. అదే నోటి గుట్టం పరీక్ష ఎండోస్కోపీ ఉంది అనుకోండి, 5 సంవత్సరాలకు ఒకసారి చేయించుకున్నా సరిపోతుంది. కొల్నోస్కోపీ పరీక్ష కూడా 5 సంవత్సరాలకు ఒకసారి చేయించుకున్నా కూడా సరిపోతుంది. సో హిస్టరీ అనమాట, పాత వాళ్ళ దగ్గర ఏవి రిపోర్ట్స్ ఏవి కాగితాలు ఉన్నాయి హిస్టరీ ఉందనుకోండి, వాళ్ళకి ఎంతవరకు అవసరమో అంతవరకు టెస్టులు చేయొచ్చు. మనం ఇవి చేసే క్యాంప్ ముఖ్య ఉద్దేశం అంటే స్పెసిఫిక్గా క్యాన్సర్ స్క్రీన్కి 100%. అంతకుముందు క్యాంప్ ఏంటంటే క్యాంప్ చేసి పేషెంట్స్కి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ క్యాంప్లో పేషెంట్స్కి అసలు ఏ మెడిసిన్ ఇవ్వడం జరగదు. ఈ క్యాంప్లో ఏంటంటే క్యాన్సర్ ముందే ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ కూడా చేయాలి. మా ఉద్దేశం ఏంటంటే ఒక 1 lakh పీపుల్ వరంగల్ ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు క్యాన్సర్ స్క్రీనింగ్ చేయాలని అనుకుంటున్నాం. సో మాక్సిమం డైలీ అంటే మీ వికాస్ తరంగని మీరు డైలీ ఎంతమంది పేషెంట్ని మీరు ఆ 35 years 50 years వాళ్ళని స్క్రీన్ చేసి మా దగ్గర రిజిస్ట్రేషన్ చేస్తే దాని ప్రకారంగా టీం అంతా మేము తయారు చేసి చూడడానికి రెడీగా. ఈవెన్ డైలీ ఒక 400-500 పేషెంట్స్ వచ్చినా కూడా చూడడానికి వీఆర్ రెడీ. సో దానికి కూడా మెంటల్గా ప్రిపేర్ అయిపోయాను. ఇప్పుడు మా వైఫ్ కానీ మా డాక్టర్ రాహుల్ కానీ ఎనీబడి, ఎందుకంటే టీము దీనికి సపరేట్ ఓపీడీస్ కూడా సపరేట్గా, అంటే ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ సంబంధించి 2 OPDs సపరేట్గా పెట్టి దానికి కూడా చూడడానికి. సో లోడ్ తీసుకోవడానికి మేము క్యాన్సర్ హాస్పిటల్ని వీఆర్ రెడీ. కానీ ఫస్ట్ ఏంటంటే మీరు పేషెంట్స్ని మా హాస్పిటల్ వరకు తీసుకురాగలిగితే మేము స్క్రీనింగ్ చేయగలుగుతాం. ఒకవేళ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా అయితే ఇది ఇండియా మొత్తంలో ఇన్స్పిరేషన్గా తయారవుతుంది. ఓకే, క్యాన్సర్ని మనం జయించవచ్చు ఎర్లీగా. మాకేంటంటే ఫస్ట్ స్టేజ్లో క్యాన్సర్ని ఐడెంటిఫై చేస్తే వాళ్ళకి ట్రీట్ చేసి క్యూర్ మొత్తం చేయగలిగితే విల్ బి వెరీ వెరీ హ్యాపీ. యాజ్ అ సర్జన్ కూడా ఏంటంటే పెద్ద క్యాన్సర్ ఆపరేషన్లు రోజు మేము 7 గంటలు 8 గంటలు 9 గంటలు ఆపరేషన్ థియేటర్లో ఉండి చేస్తుంటాం, కానీ దానివల్ల లాభం ఏమీ ఉండదు. ఎట్ ద ఎండ్ అంటే కొన్ని రోజులు పేషెంట్ బతుకుతాడు, కానీ పూర్తి స్థాయిగా పేషెంట్ అయితే బతకడు. పూర్తి స్థాయిగా పేషెంట్ బతకాలంటే ఫస్ట్ స్టేజ్ లేకపోతే క్యాన్సర్ కంటే ముందు స్టేజ్లో వస్తే పేషెంట్ బతకగలుగుతాడు. ఇది ప్రపంచంలో అవుతూనే ఉంది. అంటే మీరు అమెరికా కానీ యూరోప్ కంట్రీస్లో చూస్తే పేషెంట్కి క్యాన్సర్ అని ముందు స్టేజ్లో ఐడెంటిఫై అయిపోతుంది, ట్రీట్మెంట్ అయిపోతుంది, వాళ్ళు నార్మల్ లైఫ్లో కూడా బతుకుతూనే ఉంటారు. దే ఆర్ ఆల్ కాల్డ్ ఎస్ క్యాన్సర్ సర్వైవర్స్ అంటారు. ఇప్పుడు మన ఇండియాలో కూడా క్యాన్సర్ సర్వైవర్స్ ఎంతో ఫిలిం స్టార్స్ కానీ పొలిటీషియన్స్ కానీ చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వీఆర్ క్యాన్సర్ సర్వైవర్స్ అని చెప్తుంటారు. ఎందుకంటే వాళ్ళు ముందు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నారు కాబట్టి వాళ్ళు క్యాన్సర్ సర్వైవర్గా అయ్యారు. ఈవెన్ మన గ్రాస్ రూట్లో కామన్ పీపుల్ కూడా క్యాన్సర్ సర్వైవర్గా అవ్వాలనేది మా ఆకాంక్ష అనమాట. చాలా మంది ట్రీట్మెంట్ అయిపోయి సర్వైవర్స్ ఉన్నారంటే వాళ్ళు పక్క వాళ్ళకి చెప్పారు ఫస్ట్ స్టేజ్లో వచ్చి నాకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది. మొన్న గౌతమి గారు వచ్చారు, ఆవిడ ఏం చెప్పారు, నా బ్రెస్ట్ క్యాన్సర్ ముందే ఊరికే ఏదో టెస్ట్ చేసుకుంటే ఐడెంటిఫై చేశాను, నాకు ట్రీట్మెంట్ అయింది, నేను సర్వైవ్ అయింది. కాబట్టి ఆవిడ అందరికీ స్క్రీనింగ్ గురించి చెప్తుంది. అలాగే ఈ కామన్ పీపుల్ విలేజ్ వాళ్ళు నేను ముందు స్టేజ్లో ఐడెంటిఫై చేసుకొని నేను క్యాన్సర్ నుండి క్యూర్ అయ్యానంటే ఆటోమేటిక్గా పబ్లిక్ అందరూ మనం బీపీ షుగర్ టెస్ట్ చేయించుకున్నట్టే క్యాన్సర్ సంబంధించిన పరీక్షలు కూడా ముందే చేయించేసుకుంటారు. సో ఆ మెసేజ్ పబ్లిక్ వెళ్ళిపోగలితే మేబీ డౌన్ ది ఒక 10 years తర్వాత ఎవరైనా ముందే వెళ్ళి నేను బీపీ షుగర్ టెస్ట్ చేయించుకుంటున్నా, క్యాన్సర్ కూడా నాకు టెస్ట్ చేయండి అని పబ్లిక్ లో స్టార్ట్ అయిపోతే ఈ క్యాన్సర్ మహమ్మారి అనేది తప్పకుండా దూరం అవుతుంది. సో ఈ ఇన్స్పిరేషన్ తోనే ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ చేయాలనుకున్నా. దానికి ఈ రూపకల్పన అవగానే రాధాకృష్ణ గారిని అడగానే సార్ ఇమీడియట్ గా సార్ తప్పకుండా చేద్దామని ఇమీడియట్ గా స్వామి వారితో మాట్లాడారు. ఆ తర్వాత ఈ క్యాంప్ చేయాలంటే స్వామి వారు ఇంత ఇమీడియట్ గా US నుండి వచ్చి ఒప్పేసుకొని క్యాంప్ ఇంతవరకు అవుతుందని నేను కూడా ఎప్పుడు కళ్ళకు ఊహించలేదండి.
అనుకున్నాం. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ అండి.